హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మెగా ఫ్యాన్స్ అందరికి, మెయిన్లీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటువంటి భక్తులకి ఖచ్చితంగా ఈ మాట వాడాలి. పవన్ కళ్యాణ్ గారికి భక్తులే ఉంటారు కదా. సో పవన్ కళ్యాణ్ గారి భక్తులందరికీ, అలాగే నాలాగా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ మ్యూచువల్స్ కి, బాబాయ్ అబ్బాయి ఫ్యాన్స్ కి పండగ లాంటి రోజు అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే మనం అందరం మొన్నటి వరకు మెగా కమ్బ్యాక్ ఎలా ఉంటుందో చూసాము. ఇండస్ట్రీలో ఉండేటువంటి అందరూ చూశారు. మనశంకర వరప్రసాద్ ఓజీ కావచ్చు, అలాగే పెద్ది కావచ్చు, అందరు కూడా 300 కోట్లకు పైగా వసూలు సాధించినటువంటి హీరోలు. సో మెగా కమ్బ్యాక్ ఇండస్ట్రీకి ఇస్తే ఎలా ఉండిద్దో, ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి, ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి ఇస్తే ఎలా ఉండిద్దో అనేది చూపించారు. ఓజస్ గంభీర మనందరికి కూడా స్పెషల్. ఆ క్యారెక్టర్ విశ్వరూపం చూపించేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే రీఎంట్రీ తర్వాత, అంటే వకీల్ సాబు చిన్న గ్యాప్ తో రీఎంట్రీ అనుకుంటే, ఆ రీఎంట్రీ తర్వాత ఓజీ అనేది ఊపిరి లాంటి సినిమా ఫ్యాన్స్ అందరికీ కూడా. సో అటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ నే ఉక్కిరి పిక్కిరి చేసి ఆ బాక్స్ ఆఫీస్ కే ఊపిరి తీసేసినటువంటి సినిమా ఓజస్ గంభీర క్యారెక్టర్. అటువంటి ఓజస్ గంభీర అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అని అంటే ఎలా ఉంటది హైప్. సో ఓజస్ గంభీర మనకు తెలిసినటువంటి క్యారెక్టర్, తెలియనటువంటి క్యారెక్టర్ ఓరోచి జెన్షిన్. సో ఓరోచి జెన్షిన్ అనేటువంటి క్యారెక్టర్ తాలూకు స్టోరీ ఎలా ఉండబోతుంది అని చెప్పడానికి మళ్ళీ ఆ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సిద్ధమైపోయారు. దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వీడియో కూడా చాలా చక్కగా దాన్ని ప్రజెంట్ చేస్తా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్ అవుతున్నటువంటి వీడియో అది. ఓజీ 2 కోసం ఫ్యాన్స్ అందరూ 1000 కళ్ళతో ఎదురు చూశారు. ఇంత త్వరగా అసలు సెట్స్ మీదకి వెళ్తుంది పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పవన్ కళ్యాణ్ గారి సొంత బ్యానర్. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సినిమాకి వాళ్ళు కొలాబరేట్ అవ్వడం అనేది, పవన్ కళ్యాణ్ గారి స్వీయ నిర్మాణం చేస్తున్నటువంటి సినిమా మళ్ళీ ఓజీ 2 చాలా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో అన్ని స్పెషల్ అనమాట. సో పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాకి అంతలా ఎగ్జైట్ అవ్వరు, ఏదో కథ వింటారు అంతే. కానీ ఈ సినిమాకి ఆయన చూపిస్తున్నటువంటి ఎగ్జైట్మెంట్, ఆ వీడియోలో ఆ విజువల్స్ అసలు నెక్స్ట్ లెవెల్. ఆ క్యారెక్టర్ కి, ఆ ఓరోజీ జంక్షన్ అనేటువంటి క్యారెక్టర్ కి పెట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పాం, కానీ డ్రాగన్ వస్తుంది. గూస్ బంప్స్. అసలు డ్రాగన్ పెట్టేందయ్యా, మనం పెట్టగా కుక్క పిల్లలు పెంచుకుంటాం, లేకపోతే చిన్న చిన్న మేక పిల్లలు పెంచుకుంటాం, కోడి పిల్లలు పెంచుకుంటాం, పక్షులు పెంచుకుంటాం. డ్రాగన్ పెట్టేంటి స్వామి, ఏం తీస్తున్నావు స్వామి అని చెప్పేసి నాకు అసలు మైండ్ పోయింది నిజంగా. అంటే హాలీవుడ్ రేంజ్ మేకింగ్. ఇప్పుడు డ్రాగన్ అంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఓరోచి జంక్షన్ కి పెట్ యానిమల్ డ్రాగన్ అంటే హాలీవుడ్ లో చూస్తుంటారు అటువంటి ఆ పెట్ యానిమల్స్, అలా డ్రాగన్స్ పెట్టడం అనేది. కానీ హాలీవుడ్ రేంజ్ లో ఇది మేకింగ్ ఉండబోతుంది అని చెప్పేసి ఆ పెట్ గురించి చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది ఇది ఏదో పాన్ ఇండియా వైడ్ గా గట్టిగా సౌండ్ ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారి మూవీ అని అనిపించేసింది. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. ఆ స్కెచెస్ అవన్నీ చూసి, ఆ ప్రీ స్కెచెస్ ఏవైతే, ఆ కాన్సెప్ట్ స్కెచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా ఎగ్జైట్ అయిపోయారు. మనం వీడియోలో చూడొచ్చు. సో అంతటి ఎగ్జైట్మెంట్ పవన్ కళ్యాణ్ గారిలో ఉండింది. నీ కోసం నేను ఏదైనా చేస్తాను, వాట్ ఎవర్ విల్ బి యూ నీడెడ్, అంటే నీడెడ్ సినిమాకి ఐఎమ్ రెడీ అని చెప్పేసి ఆయనే అంత ఎగ్జైట్మెంట్ తో చెప్పడంతో అసలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు, ఈ సినిమా తాలూకు గ్లిమ్సో లేకపోతే అఫీషియల్ పోస్టర్ వస్తుందా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే, ఇప్పుడు చిరంజీవి గారు అంటే డాన్స్, పవన్ కళ్యాణ్ గారు అంటే మార్షల్ ఆర్ట్స్, రామ్ చరణ్ అంటే హార్స్ రైడింగ్. ఎవరి కాలికి ఒక యూనిక్ బలం ఉంది కదా, యూనిక్ స్ట్రెంగ్త్ ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ లో తోపు. ఆయన నాన్ చాక్ తిప్పినా, ఆయన ఫైట్ చేసినా, ఆయనలో ఉండేటువంటి ఆ మార్షల్ ఆర్ట్స్ తాలూకు ఆ విద్య ఏదైతే ఉందో కనిపిస్తూ ఉండిద్ది మనకి. సో అటువంటి మార్షల్ ఆర్ట్స్ కింగ్ అయినటువంటి ఓరోజీ జెన్షిన్ లాంటి క్యారెక్టర్ రాసుకున్నటువంటి సుజిత్ ఓజస్ గంభీరాలో కటానా పట్టుకుంటేనే ఆ రేంజ్ ఫైట్ చూపిస్తే, ఇంకా ఓరోజీ జెన్షిన్ లో ఆయన గెటప్ కి, ఆ ఫైట్లకి అసలు థియేటర్ లో ఉంటామా పోతామా అనేటువంటి రేంజ్ హైప్ ఈ యొక్క వీడియోతో ఇచ్చేసారు. లిటరల్ గా చెప్పాలంటే అసలు పిచ్చ హైప్ లో ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఆ సినిమా తరకు అఫీషియల్ పోస్టర్ వస్తుంది అని చెప్పేసి. మెగా ఈజ్ బ్యాక్. మెగా రెడెంప్షన్ ఎలా ఉంటుందో మనం ఓజీతో, ఎంఎస్జి మనశంకర వరప్రసాద్ తో, పెద్దితో చూసాం. మళ్ళీ ఒక కొత్త శకం మొదలైంది మెగా ఫ్యామిలీ నుంచి. ఓజీ 2, దాని తర్వాత ఇప్పుడు సుకుమార్, RC-70, ఇంకా బాస్ సినిమా తాలూకు లైనప్ కావచ్చు. ఇవన్నీ కూడా ఇంకెక్కడి నుంచి మెగా బ్లాస్టింగ్ అనేది మొదలైపోతుంది అనమాట.
సో మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు ఈ సినిమా తాలూకు ఒక్క అఫీషియల్ పోస్టర్ గ్లిమ్స్ చూడడానికి అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. రికార్డు ముక్క ఆంధ్రాలో అయితే ఖచ్చితంగా మిగలదు. ఆర్ఆర్ఆర్ ని కొట్టేసిన ఆశ్చర్యపోతున్న తెలుగు స్టేట్స్ లో ఇంకా పాన్ ఇండియా వైడ్ కి ఏ రకంగా సౌండ్ చేస్తుంది అనేది ఒక చిన్న గ్లిమ్స్ చెప్పేస్తుంది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.